అన్ని ప్రాంతాల్లో పెద్ద ఎత్తున రాత్రుల్లోనే పోలీసులందరూ కూడా పెద్ద ఎత్తున అరెస్టు చేసి మన నాయకులందరూ కూడా పోలీస్ స్టేషన్ లో పెట్టారు. ఈ యొక్క ప్రభుత్వం యొక్క నిర్బంధ కాదని పోలీసుల యొక్క చర్యల్ని మన సిఐటి రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తా ఉన్నది. అరెస్టు చేసిన వాళ్ళందరినీ వెంటనే విడుదల చేయాలని చెప్పి సందర్భంగా నేను ముందుగా కోరుతా ఉన్నాను. అదే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వానికి మీ ఆశాల ఈయన తరఫున ముందస్తుగానే డిమాండ్ల పత్రం ఎంతో ముందు ఇచ్చారు. పిఎస్సీలో ఇచ్చారు, డాక్టర్లకు ఇచ్చారు, అలాగే డిఎంఈహెచ్ఓకి ఇచ్చున్నారు, అందరికి కూడా జిల్లా కలెక్టర్లకు ఇచ్చారు. అందరికి ఇచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం ఈ రోజు వరకు కూడా తగిన చర్యలు తీసుకునే పక్షంలోనే మీరు చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నారు. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఖరిని ఈ సందర్భంగా ఒకటి అడగదలుచుకున్నాం. ఆశాలకు సంబంధించి గతంలో మీరు ఇచ్చిన హామీలు ఎంతవరకు అమలు చేశారో ఇప్పటిదాకా కూడా మీరు చెప్పట్లేదు. ఈ రోజైనా చెప్పాలి. ఎందుకంటే అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నాయి కాబట్టి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు మరి ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ఆశాల గురించి ఒక ప్రకటన చేయాలని చెప్పేసి కూడా సిఐటిగా మనం డిమాండ్ చేస్తా ఉన్నాం. దాని మీద చర్చలు జరగలేదు, మనకు నిర్దిష్టమైన హామీ రాలేదు. కాబట్టి ఈ యొక్క పోరాటం ఇక్కడ కోటి కేంద్రంగా కొనసాగుతా ఉన్నది. ఈ సందర్భంగానే ప్రభుత్వం దృష్టికి తీసుకొని వచ్చాం. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో పనిచేసే మొత్తం కూడా ఉద్యోగులకు అందరూ అనేక రకాల సమస్యలు ఉండొచ్చు. కానీ క్షేత్రస్థాయిలో వైద్య ఆరోగ్య శాఖలో క్షేత్రస్థాయిలో పనులు జరగాలంటే ఆశాలు ఉండాల్సిందేటువంటి పరిస్థితి ఈ రోజు మనం చూస్తా ఉన్నాం. ఆశాలు లేకపోతే వైద్య ఆరోగ్య శాఖలో ఏ సేవలు కూడా కొనసాగే పరిస్థితి రోజు లేదు. ప్రతి పని ఆశాలతో క్షేత్రస్థాయిలో పనిచేపిస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు ఆశాల సేవల్ని మరి రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలి. మీకు అందరూ కనీస వేతనం ఉండాలి, కార్మికులు గుర్తించాలి, పిఎఫ్ సౌకర్యాలు ఉండాలి, ఇన్సూరెన్స్ సౌకర్యం ఉండాలి, ఉద్యోగ భద్రత ఉండాలి, అనేక రకాల సౌకర్యాలు కల్పించాలి. కనీసం రిటైర్మెంట్ అయిపోతే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా లేకుండా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఆశాల పట్ల వేధింపులు కొనసాగుతా ఉన్నాయి. ఆ వేధింపులు అరికట్టాలని చెప్పేసి మనం చెప్తా ఉన్నాం. అలాగే అనేక సందర్భాల్లో ఆశాల పైన దాడులు జరుగుతున్నాయి, ఇబ్బందులు కలిగిస్తా ఉన్నారు. కొన్ని ప్రాంతాల్లో అత్యాచారాలు చేసి మర్డర్ చేసినటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. ఇలాంటి సందర్భాల్లో కూడా ప్రభుత్వం ఆదుకోకుండా ఇబ్బంది పెట్టే పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఈరోజు ఆశాలు రిటైర్మెంట్ అయిపోయినా, లేకపోతే ఇబ్బందులు వచ్చినా, ప్రమాదం జరిగినా ఏ ఒక్క న్యాయ పరీక్ష లేకుండా ఈరోజు వెట్టి చాకరీ చేయాల్సిన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కొనసాగుతా ఉంది. కాబట్టి 26,000 మంది ఆశాలు రాష్ట్ర వ్యాప్తంగా అనేక సంవత్సరాలుగా సిఐటి ఆధ్వర్యంలో మనం చేసిన పోరాటాల ఫలితంగానే గత ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా ఎవరికి లేని విధంగా ప్రతి నెల ఒక ఫిక్స్డ్ గా 9,900 రూపాయల్ని ఈ పొందే విధంగా మనం సాధించుకున్న పరిస్థితి మీకు అందరికీ తెలిసిందే. కానీ గవర్నమెంట్ దాన్ని మన